గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తిరసభరితంగా సుందరకాండ పారాయణం పరిసమాప్తం. లోక కళ్యాణార్థం టీటీడీ విశేష క్రతువులు. గోవిందనామ స్మరణలతో మార్మోగిన అలిపిరి పాదాల మండపం. పాదాలకు భక్తుల ప్రత్యేక పూజలు, దీపారాధనలు. తిరుచి సేవలో ఉభయ దేవేరి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం. దేవుని కడప టీటీడీ ఆలయంలో మాసోత్సవం. శ్రీ కాలభైరవ స్వామివారికి వైభవంగా విశేష అభిషేకాలు. శ్రీకాకుళం నాగవళి తీరంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. తిరుమల పుణ్యక్షేత్రంలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణం ఘనంగా ముగిసింది. లోక కళ్యాణార్థం సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువులను 16 రోజుల పాటు నిర్వహించింది. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వైదిక క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని నిర్వహించింది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో చివరి రోజైన శనివారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం, సుందరకాండలోని 65వ సర్గ నుండి 68వ సర్గ వరకు మొత్తం 232 శ్లోకాలను పఠించారు. అనంతరం శ్రీరామశృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీరామ ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీ ఆంజనేయ ప్రార్థన. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే లీలాత్మజం. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ హనుమతే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచషష్టితమః సర్గః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु జీవంతు శరదాం శతం. అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. మార్గశిర మాసం శనివారాన్ని పురస్కరించుకుని తిరుమలకు నడక మార్గం గుండా వెళ్లే భక్తులతో పాటు స్థానికులు అలిపిరి పాదాల మండపంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విశేషంగా తరలి రావడంతో ఆ ప్రాంతం సందడిగా కనువిందు చేసింది. భక్తులు పాదాలకు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరుపుకున్నారు. అనంతరం స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని గర్భాలయం ప్రదక్షిణగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో ఊరేగించారు. నంద్యాల రామాలయం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. రామాలయం దివ్య ప్రాంగణంలో ఉపాలయంగా నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన శుక్రవారాభిషేకం భక్తులను పులకితులను చేసింది. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీనివాసుని బృహత్మూర్తికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార తదితర సుగంధ పరిమళాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి పసుపు చందనం సమర్పణ జరిపి ధూపదీప నివేదనలు మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి గోవిందనామ స్మరణలు చేశారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత శనివారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అహోబిలం పార్వేట ఉత్సవం అనే అంశంపై జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా జరిగింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం భారత సాంస్కృతిక శాఖ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో నిర్వహించారు. అఖండ భారతావనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిల క్షేత్రం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఎగువ అహోబిలంలో ఉగ్ర నృసింహస్వామి, దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. అహోబిలం క్షేత్రంలో ప్రతి ఏటా సంక్రాంతికి ప్రారంభమై 45 రోజుల పాటు జరిగే పార్వేట ఉత్సవం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. గత 600 సంవత్సరాల నుండి అహోబిలం ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిలు పరిసర ప్రాంతాల్లోని 3 మండలాల్లో 45 రోజుల పాటు పల్లకీల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యంగా దర్శనమిస్తారు. ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా
అహోబిలం పార్వేట ఉత్సవం అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అహోబిలంలో 45 రోజుల పాటు జరిగే పార్వేట ఉత్సవం యునెస్కో గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నమో నరసింహాయ నమః. మా విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు కూడా ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నరసింహ క్షేత్రంగా ఉండేటువంటి అహోబిలం చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడే సేతురామన్ గారు కొంత విషయాన్ని చెబుతున్నారు. అహోబలం అహోబిలం అని. అది సాక్షాత్తు దేవతలే దానికి ఆ పేరు పెట్టారని, అక్కడ ఉండేటువంటి పర్వతం మీద ఆయన ఉద్భవించారని, ఆయన కిందకి వచ్చి అన్ని రకాల 9 రకాలైనటువంటి మూర్తుల్ని ఆవిష్కరించారని, అది చెంచు లక్ష్మి వచ్చిన తర్వాత ఆయన ఉగ్ర రూపం పోయి ప్రసన్నత కలిగిందని, అందుకోసమే దానికి ప్రతీకగా దుష్ట సంహారం చేయడానికి లోక సంగ్రహం కోసం భగవంతుడు యొక్క శౌర్య పరాక్రమాలు మనకు కూడా కలగాలి అని ఈ పార్వేట ఉత్సవాన్ని ఎంతో వేడుకగా అందరికీ తీర్థం చేయడం కోసం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ చెంచుతలు అంటే ఆడవాళ్ళే బాణం వేసిన వెంటనే ఆ ఉత్సవం ప్రారంభమవుతుంది. అటువంటి ఉత్సవాన్ని నలుగురికి తెలియజేయాలి అని విద్వాంసుల్ని, విద్యార్థుల్ని, ఆచార్యుల్ని, ఇంకా లోకల్ ఉండేటువంటి వారందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక సింపోజియం, ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సదస్సులో ప్రోక్తార్ ఆచార్య చక్రవర్తి రంగనాథన్, రిజిస్ట్రార్ కడియం వెంకట నారాయణరావు, భారత సాంస్కృతిక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కేటీవీ రాఘవన్లు ప్రసంగించారు. అహోబిల క్షేత్ర ప్రాశస్త్యం, స్వామివారి మహిమలు, ఉత్సవ విశేషాలు, పార్వేట ఉత్సవానికి ఉన్న పురాణ చారిత్రక నేపథ్యాలను వారు వివరించారు. సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అహోబిలం పార్వేట ఉత్సవం విశిష్టతపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థినులు ప్రదర్శనశాలను తిలకించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం నగరం బలగ సమీపంలో నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ త్రిపుర సుందరిదేవి కాలభైరవ స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఎటు చూసినా ప్రాంగణమంతా భక్తులతో సందడిగా కనువిందు చేసింది. అష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ కాలభైరవ స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. చిత్తూరు నగర సమీపంలోని చవటపల్లిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో సుమంగళి దీప పూజలు కనుల పండుగ నిర్వహించారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. తర్వాత 108 మంది సువాసినులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి అర్చకుల సూచనలతో సుమంగళి పూజలు జరుపుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మార్గశిర మాసం బహుళాష్టమి నాడు వరంగల్ దత్తపురంలో కొలువైన శ్రీ వరద దత్త స్వామివారి దేవాలయంలో అనగమహాలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనగమహాలక్ష్మి వ్రతాచరణంతో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల అపార నమ్మకం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అనగమహాలక్ష్మిని వేంచేపు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై భక్తులచే సంకల్ప పూజలు చేయించి అనగమహాలక్ష్మి వ్రతాలను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయం ఉత్సవ సొబగులతో దర్శనమిచ్చింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు పూర్తి చేసి కుంకుమాభిషేకం, హరిద్రాభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు. తర్వాత అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి సహస్రనామాలతో అర్చించి మహామంగళ హారతులు సమర్పించారు. వికారాబాద్ జిల్లా కేంద్రం సాకేత్ నగర్లో కొలువైన శ్రీ వైభవలక్ష్మి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు బంగారు ఆభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించి అమ్మవారిని సేవించారు. కడప జిల్లా దేవునికడప బైపాస్ రోడ్డులో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. 100 ఏళ్ల పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజలు జరిపారు. తర్వాత కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, వడమాలలతో కాలభైరవ స్వామివారికి చూడచక్కటి అలంకరణలు చేసి నివేదన, హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కాలభైరవ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మలగన్నమ్మ శ్రీ లలితాదేవి సుగంధ ద్రవ్యాల్లో విశేషంగా దర్శనమిచ్చారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మిచెట్టు పక్కన శ్రీ లలితాపీఠంలో కొలువుదీరిన శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా నిర్వహించారు. లలితాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనాది విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత అమ్మవారికి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ అమ్మవారి సేవలో పరవశులయ్యారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సింగపూర్కు చెందిన కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం తిరునగిరి వాసులను విశేషంగా అలరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ లాంటి ప్రముఖ కళాకారులచే స్వరపరిచిన అన్నమయ సంకీర్తనలను ఈ కళాకారులు శ్రావ్యంగా ఆల్పించారు. సింగపూర్కు చెందిన స్వరలయ ఆర్ట్స్ సంస్థకు చెందిన 21 మంది కళాకారులు ప్రఖ్యాత కళాకారిణి గురుశేషుకుమారి ఆధ్వర్యంలో ఈ మహత్తరమైన స్వర నివేదనలో భాగస్వాములయ్యారు. సింగపూర్ కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలతో అన్నమాచార్య కళామందిరం భక్తి పారవస్యంతో పులకించింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే కళాకారులను ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఉన్నతాధికారుల సహకారంతో నిర్వహించామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు
అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు సింగపూర్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి కళాకారుల బృందము స్వరలయ ఆర్ట్స్ సంస్థ తరపున ఎడవల్లి శేషకుమారి గారు ప్రఖ్యాత కళాకారిణి, ఆమె యొక్క ఆధ్వర్యంలో సాధన చేసినటువంటి వారి యొక్క అనుయాయులు కళాకారులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి అన్నమాచార కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. తాళ్లపాక అన్నమాచార్యుల వారు పదకవితా పితామహుడై సంకీర్తన సంప్రదాయాన్ని ఏర్పరచి భాగవత లక్షణాలు అలవర్చుకొని సమాజంలో సుఖశాంతులతో ఉండాలి ప్రజలంతా అనే భావనతో దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని మహత్వాన్ని వర్ణించారు. ఈరోజు తిరుపతి దేవస్థానం అన్నమాచార ప్రాజెక్టు తరఫున మా కళాకారులు బాలకృష్ణ ప్రసాద్ లాంటి ప్రముఖులు స్వరపరిచిన కీర్తనలన్నీ కూడా అన్ని దేశాలలో అందరూ సాధన చేస్తూ ఉన్నారు, అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా మాకు తిరుపతి దేవస్థానానికి ఈమెయిల్స్ ద్వారా ఎన్నో మాధ్యమాల ద్వారా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అంతర్భాగంగా సింగపూర్ నుంచి వచ్చినటువంటి కళాకారులందరూ ఎంతో భక్తితో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విశేష భక్తులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా విదేశాల నుంచి వచ్చే ఏ కళాకారుల బృందానికైనా కూడా మేము తప్పకుండా స్వాగతం పలికి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరుగుతున్నది. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీలో కొలువైన శ్రీ కరకంఠేశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. తమిళ కార్తీక మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి పుష్పమాలలు, వడమాలలను సమర్పణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ హోమం నిర్వహించి పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. అశేషంగా భక్తులు కాలభైరవ స్వామివారిని సేవించి తరించారు. కడప నగరం కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలను అలంకరించి స్వామివారికి నివేదన, నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. ఓరుగల్లు వాసుల వరాల కల్పతరుగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చారు. వరంగల్లోని యాజ్ఞిక పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష ఉత్సవాలను భక్తుల సంభరితంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసి వరి ధాన్యంతో ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇక ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి ఛత్ర చామర సేవలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి.
మార్గశిర మాసం పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి అభిషేకం చేశారు. ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పవిత్ర జలాలు, పసుపు, చందనంతో అభిషేకం జరిపారు. అమ్మవారిని అభిషేకంలో సేవించి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార, కస్తూరి పసుపు, మంచిగంధం, పన్నీరు, కలస జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తర్వాత అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి మహాలక్ష్మి, విష్ణు, దుర్గా అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 67,202 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,864 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.